ఎలుక పుట్లు ఏ విధంగా చేయాలి అనేది అయితే వీడియో ఫ్రెండ్స్. ఇంతకుముందు షార్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన ఫాలో అయ్యే ప్రతి ఒక్కరైతే చూసే ఉంటారు. షార్ట్ వీడియోలో ఎలుక పుట్లు ఎలా ఉంటాయి అనేది అయితే షార్ట్ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలుక పుట్లు ఎలా తయారు చేయాలి అనేది అయితే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంతీ వస్తుందని, చాలా లెంతీగా ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే. అందువల్ల అయితే నేను పార్ట్లుగా పెడదాం అనుకుంటున్నాను. అవి ఏ విధంగా చేయాలి అనేది, అట్లా ఎలా కోసుకోవాలి, ఎలా బుట్ట తయారు చేసుకోవాలి, బుట్టలు ఎలా అవుతాయి అనేది అయితే నాకు తెలిసి పార్ట్ 1 పార్ట్ 2 అట్లాగే ఒక 4-5 వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎలుక బుట్టలు పూర్తిగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది, అది దాని కొలత ఎంత ఉంటుంది అనేది కూడా వీడియోలో అయితే చెప్తున్నాను. ఏ విధంగా కట్ చేయాలి అంటే అట్లా నిలువులు అంటారు ఫ్రెండ్స్, ఆ నిలువులు ఎలా అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏ విధంగా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా. అదే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలుక పుట్లు ఎలా చేయాలనేది అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయబెట్టు అట్ల మీద తీసాడు పో చెప్తా, ఫ్రిడ్జ్ తీసుకొస్తా. వీళ్ళైతే నిలువలు అయితే అంటారు ఫ్రెండ్స్. నిలువలు ఏ విధంగా చేపట్టుకోవడం అనేది వీడియో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేపట్టుకోవాలి. ఈ విధంగా అయితే చేలగొట్టుకోవాలి. అవి ఇంకా ఎంత ముక్కలు చేలగొట్టుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే చీల కొడుతున్నాను. అంటే మన అంగుళం మందం పెట్టుకొని అయితే దానికి చీల కొట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన బొంగు రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని 2గా చీల కొట్టుకొని అంగుళం మందం పెట్టుకొని ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు చీల కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ లావు పెట్టుకున్నా మనకి బుట్ట బరువుగా ఉంటుంది కాబట్టి అంగుళం మందం పెట్టుకొని చీల కొట్టుకుంటే బుట్ట అయితే నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు అంగుళం పెడతారు, ఒక్కొక్కరు 1.5 అంగుళం పెడతారు. బుట్టను బట్టి మనం నీట్గా కొలత ప్రకారం చేసుకుంటేనే బుట్టలు అవుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే మనం అంగుళం మందం పెట్టి అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నరుక్కోవాలి. నేను నరుకుతున్నాను చూడండి, అలాగే అంగుళం మందం అయితే నరుక్కోవాలి. వీటిని ఈ విధంగా అయితే చీల కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా దీన్ని అయితే ఈ విధంగా అయితే చీల కొట్టుకోవాలి. మనం ముక్కలుగా అయితే చీల కొట్టుకోవాలి. ఏమంటారు వాటిని ఏ విధంగా చేస్తారనేది కూడా చూపిస్తాను. వాటిని ఏమంటారు అని చూపిస్తాను. నిలువు పద్ధతి నరుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా చేయాలి అనేది అయితే వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా అంటే చూపిస్తాను, నేను ఒక్క నిమిషం చూపిస్తాను ఏ విధంగా చేస్తారనేది. ఇదండి కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే చేయాలి. ఇప్పుడు మనం ఆ విధంగా ఎలా చేస్తారనేది అయితే నేనైతే చేసి చూపిస్తాను చూడండి. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ చూడండి, నేను పార్ట్లుగా పెడతాను. ఎలుక పుట్ట ఏ విధంగా చేస్తారనేది అయితే ఫుల్ వీడియో అయితే నేను పెడతాను పార్ట్లుగా. చూడండి ఏ విధంగా చేస్తారనేది. అంటే ప్రస్తుతానికి దీనికి కొలత చెప్తాను చూడండి. మనం 3 తీసుకోవాలి కొలత. 3 తీసుకోవాలి. 3 అంటే ఎలా అంటే 3 తీసుకోవడం అంటే ఇక్కడ గెనుపు ఉంది కదా, గెనుపు కాడికి యువతల 4 ఒక 3 మొత్తం 7 అంగుళాలు అయితే ఇటు తీసుకోండి. 7 అంగుళాలు ఇటు తీసుకొని ఇటు అడుగు 2 అంగుళాలు పెట్టుకోండి. ఇటు 7 అంగుళాలు, ఇటు అడుగు 2 అంగుళాలు అటు తీసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో ఈ గెనుపు అయితే ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు మనం ఈ గెనుపు ఎందుకు ఉపయోగపడుద్ది అనేది కూడా అయితే చేసి చూపిస్తాం చూడండి. మనం అయితే రంపంతో అయితే గెనుపు కాడ అయితే కోసుకుంటున్నాము.
చూస్తున్నారు కదా ఏ విధంగా కోస్తున్నాను ఆ విధంగా అయితే కోసుకోవాలి. గెనుపుకి చిన్న భాగం వైపు, గెనుపుకి ఇటు చిన్న భాగం వైపు కోసుకోవాలి. మొత్తం అయితే కోసుకోకూడదు, మనం కొంచెం గ్యాప్ ఉండే తట్టు అయితే కోసుకోవాలి. ఏ విధంగా కోసానో చూసారు కదా. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఎంతవరకు కోసామో దీన్ని అయితే ఏ విధంగా చెక్కాలనేది కూడా చూపిస్తాను చూడండి. కాలకేసి కనుక చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కోసుకోవాలి. మనం ముప్పేది ఆ విధంగా అయితే మనం కోసుకోవాలి. కోసుకున్న తర్వాత దాన్ని ఎలా చూడాలనేది కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే చూసుకోవాలంటే చేతికి గుచ్చుకోకుండా ఏమవ్వకుండా నీట్గా అయితే చూసుకోవాలి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ చూస్తున్నారు ఏ విధంగా చూసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం తాడు కట్టుకునే దానికి ఫ్రెండ్స్, అంటే మనం బుట్టలు తగిలించుకుంటాం కదా దానికి తాడు కట్టుకునే దానికైతే ఇది ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. చూపిస్తాను దాన్ని ఫుల్గా చేసిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా అనేది. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని దానికి తాడు అయితే కట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని తాడు అయితే కట్టుకోవాలి. తాడైతే కట్టుకోవాలి. ఇట్లా షేప్ ఎట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఏ విధంగా చూసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నా కదా మనం నేనైతే ఏ విధంగా చూస్తున్నానో ఆ విధంగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకోవాలి. ఈ కోసం కదా ఇదంటే మనం భూలోకి అయితే గుచ్చుకునే దానికైతే ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే చేయాలి. మనం ఆ విధంగా ఇవన్నీ చేయాలి అంటే ఇలా వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే చేయాలి. తర్వాత ఇవి అయితే ఎలా చేయాలి అనేది కూడా తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇవైతే చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే అవి కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన పల్లెటూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మనకు బుట్టలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పల్లెటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఎలుగు బోన్లు ఏ విధంగా అంటే నేను చూపించాను కదా బుట్టలు ఎలా తయారు చేస్తారనే వీడియో షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో అయితే చూసుంటారు కాబట్టి అందుకని పెడుతున్నాను ఫ్రెండ్స్. అవి ఏ విధంగా పెడతారు ఏ విధంగా పడతారు అనే వీడియోలు కూడా పెడతాను, అన్నీ పెడతాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతటితో సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.